చాలా మందికి వన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యాక పిల్లల్ని కనడం అవుతుందా? లేదంటే ఏం చేయాలి నెక్స్ట్? ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే ఏ హాస్పిటల్ బెటర్? ఇలాంటి చాలా సందేహాలొస్తూ ఉంటాయి. సో, వీటి గురించి మనకి క్లారిటీగా చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ విజయారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్యూబాక్టమీ అంటే ఏంటి? నార్మల్‌గా ఇద్దరు పిల్లలు ఇప్పుడు రొటీన్‌గా అందరూ కూడా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఇంకా మాకు సంతానం వద్దు అని పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అని సర్జరీ చేయించుకుంటారనమాట. సో సర్జరీలో ట్యూబ్స్‌ని బ్లాక్ చేయడంని ట్యూబెక్టమీ అంటారు. అంటే నార్మల్ డెలివరీ అయి ఉండొచ్చు, సిజేరియన్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ తర్వాత వారికి పిల్లలు మళ్ళీ నెక్స్ట్ వద్దు అనుకున్న వారు చేయించుకునే సర్జరీ ట్యూబెక్టమీ అంటారు. సో ట్యూబెక్టమీ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనుకున్న వారు అవిరా ఫెర్టిలిటీలో మనకి అప్రోచ్ అవుతారు. సో ట్యూబెక్టమీలో కొందరికి లాప్రోస్కోప్తో రింగ్స్ వేస్తారనమాట, ట్యూబల్ లైగేషన్, కొందరు లైగేషన్ అని చేస్తారనమాట. సో కొందరేమో ఫిమ్రియా అని ఉంటుంది, అది టోటల్గా కట్ చేసేస్తారు. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ డిఫరెంట్ డాక్టర్స్ యూజ్ చేస్తారు. సో వారికి ఏ ట్రీట్మెంట్ అయ్యింది అనేది మనం ముందు అడిగితే వారికి కొందరు పేషెంట్స్కి అవగాహన ఉంటుంది, మాకు ఈ ట్రీట్మెంట్ అయిందని చెప్తారు. సో ఫిమ్రియాక్టమీ అయింది అంటే టోటల్గా ఫిమ్రియాని కట్ చేసేస్తారు. సో ఫిమ్రియా తీసేసిన తర్వాత మనం దానికి సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు. ఫిమ్రియాతోనే ఎగ్ అనేది క్యాప్చర్ అవుతుంది అనమాట. సో ఎగ్ క్యాప్చర్ చేసే ఫిమ్రియానే మొత్తం కట్ చేసేస్తే మనకి ట్యూబ్ మళ్ళీ రిపేర్ చేయడానికి ఉపయోగం ఉండదు. అలా కాకుండా సింపుల్ లైగేషన్ చేసినవి, రింగ్స్ వేస్తారు లాప్రోస్కోప్, అట్లాంటివి కొంత మనం ట్రై చేయొచ్చు. అంటే మ్యామ్, వన్స్ ట్యూబాక్టమీ అయిన తర్వాత ఆ పర్సన్ ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అని చేస్తాం. కానీ ట్యూబల్ రీకెనలైజేషన్తో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే వారికి ఏ సర్జరీ అయింది అనేది వారు కరెక్ట్గా చెప్పలేరు. మనం అనస్థీషియా ఇచ్చి అబ్డామిన్ ఓపెన్ చేసిన తర్వాత టోటలీ ఫిమ్రియా లేదంటే మనం వారికి ఎటువంటి సర్జరీ కూడా హెల్ప్ చేయలేము, రీకెనలైజేషన్ చేయలేము. అలా కాకుండా ట్యూబల్ లైగేషన్ చేసిన, క్లిప్స్ వేసినా అవి మనం రీకెనలైజేషన్ చేయగలము. ఆ క్లిప్స్ కట్ చేయడము, ఆ తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయగలం అనమాట. అది ఒక ఫైన్ సర్జరీ. కానీ బట్ రీకెనలైజేషన్ తర్వాత ట్యూబ్స్ ఎంతవరకు ఫంక్షన్ ఓపెన్ అవుతాయి, కానీ ఫంక్షనల్ ఎంతవరకు అవుతాయి అన్నది మనం చెప్పలేము. ఓన్లీ 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లోపల సిలియా అని ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఈ ఎగ్ మూవ్మెంట్కి ఆ సిలియానే దాని ఎగ్ని మూవ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ చేసినప్పుడు, ట్యూబల్ లైగేషన్ చేసినప్పుడు ఆ సిలియా డ్యామేజ్ అయితే ఈ ఎగ్ అనేది మూవ్మెంట్ ఉండదు. సో ఈ పేషెంట్స్కి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత కూడా మూవ్మెంట్ తగ్గుతుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రీకెనలైజేషన్తో. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ నార్మల్గా రావాల్సింది గర్భాశయంలో, అలా కాకుండా ట్యూబ్లో ఫామ్ అయింది, గర్భాశయం వైపు మూవ్ అవ్వలేక, ఎందుకంటే ట్యూబ్లో బలం లేనందువల్ల అక్కడనే ఆగిపోయినప్పుడు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. కానీ ఈ బెస్ట్ ఛాన్స్ అయితే ఎవరికి ట్యూబల్ సర్జరీ అయిన వారికి బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంటే బెస్ట్. వారికి మళ్ళీ సంతానం కావాలి అనుకున్నప్పుడు వారికి ఎగ్స్ ఉన్నట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మంచి రైట్ ఏజ్లో ఉండి వారికి ఎగ్స్ బాగున్నట్లయితే 60 to 70% కూడా సక్సెస్ రేట్ ఇవ్వగలం మనం. మ్యామ్, వన్స్ ఈ ట్యూబాక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఉమెన్కి పీరియడ్స్ అనేవి రావడం కామన్ అంటారా, లేదంటే అంతటా తాగుతాయి అంటారా? ట్యూబెక్టమీ అయిన పేషెంట్కి పీరియడ్స్కి సంబంధం లేదు. ట్యూబెక్టమీ ఓన్లీ మనకి ఎగ్స్ స్పర్మ్ కలయికను ఆపుతుంది, కానీ హార్మోన్స్ ట్రావెలింగ్ని ఆపేది కాదు. హార్మోన్స్ అనేవి బ్లడ్లో మాత్రమే ట్రావెల్ అవుతాయి. సో బ్లడ్లో నుంచి హార్మోన్స్ వెళ్ళినవి మాత్రమే మనకి పీరియడ్స్ రావడానికి యూజ్ అవుతాయి, కానీ ట్యూబ్స్లో నుంచి హార్మోన్స్ అనేవి వెళ్ళవన్నమాట. సో ట్యూబ్స్కి పీరియడ్స్కి సంబంధం లేదు. ఓకే. సో ట్యూబెక్టమీ చేయించుకుంటే పీరియడ్స్ రావు అన్నది అపోహ మాత్రమే. సో ట్యూబెక్టమీ వలన పీరియడ్స్ ఆగిపోతాయి అన్నది లేదు. ఎవరికైనా పీరియడ్స్ ఆగిపోయినట్లయితే అది ఎందుకు ఆగిపోయింది అన్నది మళ్ళీ వారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలి, కానీ ట్యూబెక్టమీ అయింది కాబట్టి ఆగిపోయింది అని అనుకోవద్దు. మ్యామ్, వన్స్ ట్యూబాక్టమీ ఆపరేషన్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే అవిరా ఫెర్టిలిటీ వాళ్ళు కల్పించే ఆపర్చునిటీస్ ఏంటి అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అవిరా ఫెర్టిలిటీలో ట్యూబెక్టమీ అయిపోయిన పేషెంట్ మళ్ళీ పిల్లలు కావాలని అప్రోచ్ అయితే వారికి మనం రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఒకటి రీకెనలైజేషన్, అంటే ట్యూబ్స్ని రిపేర్ చేయడం. అది అనస్థీషియా ఇచ్చి ట్యూబ్స్ రిపేర్ చేయగలం అని. అది ఆ వారికి ఫిమ్రియాక్టమీ అయిపోయి ఉంటే మనం ఏ విధంగా హెల్ప్ చేయలేము, ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ చేయలేము. అలా కాకుండా ట్యూబల్ లైగేషన్ చేస్తున్నట్లయితే, ట్యూబల్ క్లిప్పింగ్ చేస్తున్న ట్యూబల్ రీకెనలైజేషన్ చేయగలం అనమాట. సో కానీ అది మనకి ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ట్యూబ్స్ ఫంక్షనలా కాదా అన్నది మనం చెప్పలేము. సో ఈ విధంగా ట్యూబల్ రీకెనలైజేషన్ అనేది మన అవిరా ఫెర్టిలిటీ సెంటర్లోనే చేస్తాం. బెస్ట్ ఆప్షన్ అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రీకెనలైజేషన్ కూడా ఒక సర్జరీ. సో ఒక సర్జరీ చేసి మళ్ళీ దాంతో మనకి ఎలా అవుతుందో తెలియకుండా ఉండేదానికంటే ఐవీఎఫ్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఐవీఎఫ్లో మనలో ట్యూబ్లో ఏదైతే ప్రొసీజర్ అవుతుందో ఆ ప్రొసీజర్ని మనం ల్యాబ్లో చేస్తాం కనుక ట్యూబెక్టమీ అయిన పేషెంట్స్కి అవిరా ఫెర్టిలిటీలో ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మనకి ఐవీఎఫ్లో ఇక్సియా విధానం కూడా ఉంది కాబట్టి వారికి ఒకవేళ వారి మగవారిలో కూడా కణాలు తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా మనం ఇక్సీ ద్వారా వారికి సంతాన భాగ్యం కలిగించవచ్చు. మ్యామ్, అంటే వన్స్ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చాక, అవిరా ఫెర్టిలిటీకి వచ్చాక ఎప్పటి వరకు ఆ పేషెంట్ బాధ్యతను మీరు తీసుకుంటారు? అంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం అండ్ వారి హెల్త్ కండిషన్ తెలుసుకునే విధానం ఇవన్నీ ఎలా ఉంటాయి? అవిరా ఫెర్టిలిటీలో పేషెంట్ జనరల్ కండిషనే వెరీ ఇంపార్టెంట్. అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే మనం వారి జనరల్ కండిషనే ముందు చూస్తాం. ఓవరాల్గా వారి లివర్ ఎలా పనిచేస్తుంది, కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ నార్మల్ ఉన్న పేషెంట్స్కే మనము వారికి ఐవీఎఫ్ కానీ ఈ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఏమైనా ఇంబాలెన్స్ ఉంటే, అంటే వారికి బీపీ ఉండొచ్చు, కొందరికి థైరాయిడ్ ఉండొచ్చు, కొందరికి షుగర్ ఉండొచ్చు, ఇటువంటివి ఉంటే వాటి మెడికేషన్ పెడతాం. సైమల్టేనియస్గా ఆ ట్రీట్మెంట్ కూడా చేస్తూనే ఐవీఎఫ్కి వెళ్తాం. అలా కాకుండా జనరల్ కండిషన్ వదిలేసి డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది ఉండదు. సో జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సంతానం అన్నది ఎమర్జెన్సీ కాదు. సో పేషెంట్ విమెన్గా, ఆ పర్టికులర్ విమెన్ హెల్దీగా ఉన్నప్పుడే మనము నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తాం అన్నమాట. మ్యామ్, అంటే వన్స్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత ఆ పర్సన్కి క్యాన్సర్ వచ్చి ఉంటే, సో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే అవిరా ఫెర్టిలిటీలో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? అసలు నిజంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? మనకి అవిరా ఫెర్టిలిటీలో ఏఆర్టీ బ్యాంక్ ఉంది. ఓకే. ఏఆర్టీ బ్యాంక్లో ఏంటంటే ఈ క్యాన్సర్ ఉంది అని తెలిసిన పేషెంట్స్ ఆ ట్రీట్మెంట్కి వెళ్ళక ముందే వచ్చి వారి ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఎగ్స్ ప్రిజర్వింగ్ అన్నది క్యాన్సర్ పేషెంట్స్కి 25 years దాకా అలౌడ్. సో వారు కంప్లీట్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి వారికి అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వెళ్ళే మెడిసిన్స్ కానీ రేడియేషన్ కానీ ఎఫెక్ట్ పడకముందే ఎగ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత వారు వచ్చి ఐవీఎఫ్కి వెళ్ళచ్చు. నార్మల్గా ఎగ్స్ ప్రిజర్వింగ్ అనేది 10 years దాకా అలౌడ్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్, జాబ్, సో అందరు లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వారందరికీ ఏంటంటే ఎగ్స్ విత్ ఏజ్ నెంబర్ తగ్గిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి రైట్ ఏజ్లో వచ్చి ఎగ్ ప్రిజర్వ్ చేసుకున్నట్లయితే అవి కూడా మనం 10 years దాకా అలౌడ్. సో ఎగ్స్ ప్రిజర్వింగ్ అన్నది నార్మల్ పేషెంట్స్కి 10 years, క్యాన్సర్ పేషెంట్స్కి అయితే 25 years దాచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.